హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు దసరా దేవీ నవరాత్రుల్లోని 4వ రోజు పూజ నేను చేస్తున్నాను ఇంట్లో. నా పూజ అయితే అయిపోయింది. ఇక మార్నింగ్ దీపం పెట్టేసుకున్నాను. ఇంకా విరజాజులు విడి పువ్వులతో ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం అది చదువుకున్నాను. రోజులాగే కుంకుమ పూజ కూడా చేశాను. లలితా సహస్రనామం అది చదువుకున్నాను. ఇంకా ఈ రోజైతే అమ్మవారికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి ఈరోజు అలంకరణ అయితే ఆకుపచ్చ రంగు చీరతోటి అలంకారం చేస్తారు. ఇంకా పులిహోర పూర్ణం బూరెలు ఉంటాయి కదా, మనకి పెసరపప్పు పూర్ణం బూరెలు, అవి కూడా నైవేద్యంగా పెడతారు. నేను ఇవాళ అయితే చక్కెర పొంగలి ఇంట్లో చేసి నైవేద్యం పెడదామని నేను అనుకుంటున్నాను. ఇవాళ చక్కెర పొంగలి నేను ఎలా నైవేద్యంగా చేశాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రసాదంకి అయితే నేను చక్కెర పొంగలి చేస్తున్నాను ఈరోజు. ఇగో చక్కెర పొంగలికి వచ్చేసి బియ్యము ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇది పావు కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, ఒక పిడికడు అలా తక్కువ ఉంటుంది ఇది. ఇప్పుడు బియ్యం దీంతో పావు ఈ డొక్కుతో నేను పావు తక్కువ ఇది బియ్యం తీసుకుంటే దీనికి ఒక వంతే నేను పెసరపప్పు అనేది వేసాను. ఇప్పుడు ఈ రెండు ఇగో ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇగో వేయిస్తున్నాను ఇవి ఈ రెండును. కొంచెం ఎర్రగా వచ్చేలాగా బియ్యము పెసరపప్పు ఈ రెండు వేయించాలి. వేయించిన తర్వాత ఇక ఇక్కడ ఏంటంటే ఒక పక్క నీళ్లు పెట్టాను. అంటే ఇది వేగిపోయిన తర్వాత కొంచెం రెడ్గా వచ్చి వేగిపోయిన తర్వాత ఆ వాటర్లో అనేది వేసి ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత మెత్తగాను ఇది కుక్కర్లోనైనా మూత పెట్టేసుకోవచ్చు, లేదా విడిగానైనా ఉడికించేసుకోవచ్చు. వేయించేసుకున్న తర్వాత అందులో వాటర్లో వేసేస్తాను. ఇప్పుడు అది ఉడికిపోయిన తర్వాత అందులో షుగరు యాలక్కపళ్ళు అవి వేసేస్తాను నేను. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు అవి ఏమైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకోవచ్చు. చాలామంది కొబ్బరి ముక్కలు వేయించి కూడా వేస్తారు నేతిలోని. నేనైతే కొబ్బరి ముక్కలు వేయటం లేదు ఇవాళ, కానీ నెయ్యి అయితే వేస్తాను. ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే కుక్కర్లోని పెట్టుకున్నాను కదా ముందర, అది ఆల్రెడీ బాయిల్ అవుతుంది వాటర్. ఇప్పుడు ఈ పప్పు అయితే వేగింది, పప్పు బియ్యం రెండును. ఇవి మనకి ఇందులో ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇది ఏంటంటే మెత్తగా మనకి అన్నం ఉడికించుకుంటాం కదా, అలాగే ఉడికించుకోవాలి మెత్తగా. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులోని పంచదార, యాలక్కపళ్ళు యాడ్ చేయాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. నేనైతే కనుక నేను ఇంట్లో ప్రిపేర్ చేసి నెయ్యే వేస్తాను. ఎప్పుడు ఏ పూజలు చేసినా నేను ఇంట్లో మామూలుగా ఎక్కువ బయట నెయ్యి అయితే మేము వాడము. ఇంట్లోనే నేను వెన్నతోటి నెయ్యి తయారు చేసుకుంటాను. సో ఇది బాగా మొత్తం ఉడికిపోయిన తర్వాత మెత్తగా ఆ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. వీలైతే జీడిపప్పు అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, ఓన్లీ పంచదార, నెయ్యి, యాలక్కపళ్ళు ఈ మూడు ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇది అయిపోతే మొత్తం అప్పుడు అమ్మవారికి ఇది నైవేద్యంగా పెట్టేస్తాను. నా పూజ అయితే అయిపోయింది. ప్రసాదం వరకు నేను మీకు ఎలా చేశాను అన్నది చూపిస్తున్నాను. గిరిచక్రధారుడా దండనాద పురస్కృత జ్వాల మాలికా చిత్తావ ఇంకాకార మధ్యగా వాటి సైన్యవదోదుక్త శక్తి వృక్షం హర్షిత నిత్య పరాక్రమాడోర నిరీక్షణ సపుత్సుత బండపుత్రవదోదుక్త బాల విక్రమండిత మంత్రిన్యాంకాం నిరుచకార్షణు ఉదోత్సా విశుక్రప్రారం మరణ వాడా దేవీర నదిత కామేశ్వర ముఖాలోరా కల్పితా శ్రీ గణేశ నమః. తాకటి పర్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యతో భాగధారిణి మూలమంత్రాత్మిక మూల కూటత్రయ కలేబర కుల మృతేకరసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుత విష్ణు గ్రంథి విభేదిని. నాకు చిన్నప్పటి నుంచే పూజలు అంటే చాలా ఇష్టము. అందుకే ఎక్కువగా డివోషనల్గా అన్ని పూజలు అన్నీ చేస్తూ ఉంటాను. వీడియోస్ కూడా ఎక్కువగా డివోషనల్ పెడుతూ ఉంటాను. మా అమ్మమ్మ గారు వాళ్ళు మా దగ్గరే ఉండేవారు. మా అమ్మమ్మ గారు అయితే డైలీ అన్నీ చదివేవారు. లలితా సహస్రం, విష్ణు సహస్రం, అష్టోత్తరాలు అవన్నీ అలా విని విని నాకు చిన్నప్పటి నుంచి అన్నీ వచ్చాయి. ఇంకా టెంపుల్కి కూడా రెగ్యులర్గా వెళ్తాను.
అందుకనేసే నాకు అన్ని అష్టోత్తరాలు స్తోత్రాలు వచ్చినంత మట్టుకి చదువుకుంటాను నేను. శ్రీగిరి నిలయాని శ్యామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఫైనల్గా 4వ రోజు దేవీ నవరాత్రుల్లో మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారి అనుగ్రహం వల్ల. ఇంకా ఈవినింగ్ పూజ కూడా నేను ఈవినింగ్ 6 తర్వాత చేస్తున్నాను. దసరా దేవీ నవరాత్రుల్లోని 4వ రోజు పూజ ఈవినింగ్ కూడా నాది అయిపోయింది. ఇక అమ్మవారికి దీపం అది పెట్టేసుకున్నాను. ఇంకా కుంకుమ పూజ అది చేసాను ఈవినింగ్ కూడా. ఇగో నేనైతే ఇలా ఎర్ర గులాబీలు తీసుకున్నాను పూజకి, అష్టోత్తరంకి. ఎర్ర గులాబీలతో పూజ అయితే నేను చేసేసుకున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల 4వ రోజు పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. మా ఇంటి దగ్గర అయితే పువ్వులు దొరుకుతాయి డైలీ. నేను చామంతి పూలు కానీ, గులాబీ పూలతో కానీ, ఎర్ర మందార పూలతో కానీ ఇలా పూజ చేస్తాను. బంతి పూలు అయితే మామూలుగా పూజలకి వాడకూడదు, అవి ఒక్క అలంకారంకే వాడాలి బంతిపూలు. అంటే నాకు మా అమ్మమ్మ గారు అలా చెప్పారు. అందుకని నేను పూజకి ఎప్పుడూ కూడా బంతిపూలు అయితే యూజ్ చేయను. సో 4వ రోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది.